ప్రతి ఒక్క ఫ్యామిలీలో అందరూ సచిన్ అవ్వాలనుకుంటారు. కానీ ఎంతమంది సచిన్లా గెలుపు ఓటమి లెక్క చేయకుండా కష్టపడతారు. నీ దారే నీ కథ అంటూ వచ్చేస్తున్నారు. ప్రీతం అలియాస్ అర్జున్, ఏది నీ మ్యూజిక్ బ్యాండ్? ఏది బ్యాండ్ కాదు అంకుల్, ఆర్కెస్ట్రా. సో స్వీట్. ఎస్, నీకు ఆ కోపం వచ్చిందంటే క్యారెక్టరైజేషన్ ఎంత వెరీ నైస్. రే హౌలే, నువ్వు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నావా గేదెని గోక్తున్నావు? అసలు చిరంజీవి గారు అంటే ఛాలెంజ్ అని చెప్పడం కానీ ఆ కనెక్టివిటీ బాగుంది బేసికల్గా. నువ్వు మాత్రం చిరంజీవిలో ఛాలెంజ్ అంటే నేను మాత్రం ఏం చేస్తా? తగలడు. వర్షించే మేఘంలా నేనున్న శృతి. బాస్ ఎవడు రీడు? శృతి ఎవర్రా? ముఖ్యంగా అండి చెప్పండి సార్. ప్రీ ప్రొడక్షన్ చాలా పకడ్బందీగా చేసుకున్నారండి. ఓకే. ఎందుకంటే సినిమా ఈజ్ మోస్ట్లీ ఆన్ 2 tables అండి, రైటింగ్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్. సో రైటింగ్ టేబుల్ జాగ్రత్త చేసుకుంటే అక్కడ డిస్కషన్లు కానీ, అక్కడ మన ఆడిషన్స్ కానీ, అక్కడ మన కూర్చొని క్యారెక్టర్స్ ప్లే చేయడం కానీ అది జాగ్రత్త చేసుకుంటే షూటింగ్ పార్ట్ అనేది బాగా ఈజీ అయిపోద్దండి. సో నేను షూటింగ్కి వచ్చినప్పుడు ఈ యంగ్స్టర్స్ వాళ్ళు దేవర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. సో వాళ్ళ ముందు నేను సీనియర్ ఆర్టిస్ట్గా ఉంటూ నేను ఒక టేక్లో ఓకే చేయకపోతే నాకు బ్యాడ్గా ఉంటుందేమో నా ఫీలింగ్లో నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేశాను వాళ్ళతో పాటు. సో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్లస్ సింక్ సౌండ్ అనేది కొంచెం ఇంతకుముందు చేసినా కూడా ఇన్ని డైలాగులు సింక్ సౌండ్లో మాట్లాడడం కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. దీనికి నాకు విలన్లు చాలా మంది ఉన్నాయి, కాకులని, తర్వాత ప్లేన్లని. సో 3 నిమిషాలు డైలాగ్ మాట్లాడిన తర్వాత సార్ చిన్న కాకి అటు వెళ్ళింది సార్, 1 more సార్ అనడం. ఇట్ వాజ్ అ నైస్ లవ్లీ ఎక్స్పీరియన్స్. వెదర్ కూడా కొంచెం కోల్డ్ ఉండే, అందరికి జలుబులు దగ్గులు ఉండే. యాక్షన్ చెప్పినప్పటి నుంచి కట్ వరకు అందరూ సడన్ గా ఒక 5 seconds డిలే అయింది అనుకో అందరూ వణుకుతుంటారు. కట్ చెప్పంగానే 10 మంది దగ్గి అలాగా బ్రీత్ తీసుకున్న కాన్సెప్ట్ కూడా అండి. ఇట్ ఈస్ అబౌట్ చాయిసెస్. అంటే మనకి మిగతా వాళ్ళు ఇచ్చిన చాయిస్ మనం ఎంచుకోవడమా లేక మన చాయిస్ మనం ఫాలో అవ్వడమా అనేది. సో ఇది మొదటి నుంచి వస్తున్న ఒక ప్రాబ్లమే. బేసిక్గా మా ఫాదర్ ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండకూడదు అన్నారు. నేనేమో నా కొడుకుని అడిగితే నాకు సినిమా ఇండస్ట్రీ వద్దు, నాకు నేను బయట ఎక్కడ నేను క్వైట్గా నా జీవితాన్ని నేను బతికేస్తాను అన్నాడు. సో ఇలా నేను నా కొడుకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చానో అలాగే ఈ క్యారెక్టర్ తన కొడుకు కూడా అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడు. సో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిన జిస్ట్లో నాకు అది బాగా నచ్చింది. సో అందుకే నేను వెంటనే నేను చేస్తానండి, నాకు నచ్చింది ఇది, నాకు చేయడానికి పని ఉంటుంది కదా అంటే అయ్యో చాలా ఉంది సార్ అన్నట్టు. సరే ఓకే రైట్. ఫ్రీడమ్ ఇవ్వడం ఒక్కటి, ఇచ్చే విధానం ఉంటుంది కదా అది చాలా చూడబుద్ధి అవుతుంది, చాలా లవింగ్ గా ఉంటుంది ఫిల్మ్. అది ఫిల్మ్ లో చూడండి డైరెక్ట్. ఓకే డన్, తప్పకుండా. అండ్ ప్లస్ మన హీరో వచ్చి కొంచెం ప్రీతం చిరునవ్వుతో అందరినీ పడేసే ఒక క్యారెక్టర్. ఈ పిల్లి కూడా పాలు తాగుతుంది అన్న టైప్ లో ఒక. సో ఎంతమంది లేడీస్ ఫీల్ అవబోతున్నారో ఏంటో నాకు తెలియదు. జనరల్ గా ఆల్ స్క్రీన్స్ ఆఫ్ స్క్రీన్ లో ఉంటేనే కొంచెం ఆన్ స్క్రీన్ లో వస్తుందబ్బా. ఏంటి అది మరీ అంత రాదు కదా. ముళ్ళ దగ్గర పగబట్టారు. వచ్చిందా ఇన్నోసెంట్ స్మైల్, బట్ ఆ స్మైల్ వెనకాల చిన్న పట్టుదల, ఇవన్నీ కొంచెం బాగా పోర్ట్రేట్ చేశాడు. సో ఐ లైక్ దిస్ పోర్ట్రేయల్ ఆఫ్ దట్ క్యారెక్టర్. అండ్ మంచి కాంప్లిమెంట్స్, అది కూడా ఒక మంచి సీనియర్ యాక్టర్ నుంచి. అండ్ డెబ్యూ హీరోగా మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ప్రీతం. అసలు ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యువర్ స్క్రీన్ పార్ట్నర్ అంటారు కదా. సో సార్ తో షెడ్యూల్ లైక్ ఎంత కంఫర్టబుల్గా ఉండే అంటే బ్రేక్ మొత్తం ఐస్ బ్రేక్ చేసి తన సొంత కొడుకుతో ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడారు డే 1 లోనే. అసలు లైక్ ఓకే ఇంకా ఫ్రీ అయిపోయింది. అది అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూ. నాకు యంగ్స్టర్స్ తో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా యంగ్ ఉన్నారండి సార్ ఇప్పటికీ. అలాగే ఏం తింటున్నారు నాకు కొంచెం చెప్పొచ్చు కదా. అసలు ఇప్పట్లో ఇంత పింక్ షేడ్ లో ఉంది మీ స్కిన్, అసలు అప్పట్లో ఎలా ఉంటుండే అసలు మీరు? ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్ అండి. అయ్యో ఏం లేదండి, మనసులో ఏం పెట్టుకోను, కల్మషం లేని మనసు. ఏదైనా కోపం వస్తే నేరుగా అనేస్తాను, మీరంటే నాకు ఇష్టం లేదా అనేస్తాను. నాకు మీరంటే ఇష్టమే సార్. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సార్. సో ఏదైనా ఉంటే నేను డైరెక్ట్ ఏది మనసులో పెట్టుకోకుండా ఉండడం మనకి మొహంలో కనిపిస్తుందండి, అది నేను నమ్ముతాను అంతే. అండ్ యంగ్స్టర్స్తో నేను చెప్పొచ్చేది ఏంటంటే యంగ్స్టర్స్తో వర్క్ చేయడం, యంగ్ డైరెక్టర్లతో, యంగ్ హీరోస్తో వర్క్ చేయడం, యంగ్ ఆర్టిస్ట్తో వర్క్ చేయడం నాకు ఎందుకు అంత ఇష్టం అంటే ఆఫ్టర్ అ వైల్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత 30 years ఇక్కడ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకంటే నాకు మేము ఆ కాలంలో ఇలా చేసాం ఆ కాలంలో ఇలా చేసాం అనేది కొంచెం సుత్తి కొట్టేటట్టు అనిపిస్తుంది నాకు. అందుకే నేను పాత విషయాల గురించి మాట్లాడను.
ఈ యంగ్స్టర్స్ సార్ ఈ సినిమా ఆడితే బాగుంటుంది సార్, నా లైఫ్ మారిపోతుంది సార్ అని టైప్లో మాట్లాడుతుంటే ఆ కళ్ళల్లో ఉన్న ఎక్సైట్మెంట్ కానీ ఆ థ్రిల్ కానీ అది నేను ఫీల్ అవుతాను నేను. సో వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిన ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఐ షేర్ దేర్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ want to be a part of that excitement to give a success which will give them a platform to express themselves as actors in the future and as directors. పేరుకి సార్ సీనియర్ యాక్టర్. ఎప్పుడన్నా మా క్రూ కూర్చొని ఒక రోజు సెటప్ అప్పుడు మాట్లాడే టైం దొరికింది. అందులో కూర్చొని మా రైటర్ వచ్చి ఏంది తేజేష్ ఆయన అంత అడ్వాన్స్ ఉన్నారు, మనకంటే ఎక్కువ షోస్ చూసి మనకంటే ప్రిపేర్డ్ ఉన్నారు, అన్ని నేమ్ చెప్తున్నారు. యాక్చువల్లీ వెరీ క్వాలిటీ కాన్వర్సేషన్. ఇంకొకసారి కూర్చుందాం అంటే నాకు సెట్లో టైం వేస్ట్ చేయకు, నువ్వు వెళ్ళు ఫస్ట్. ఓకే అండ్ కమింగ్ టు యూ ప్రీతం అలియాస్ అర్జున్, ఏది నీ మ్యూజిక్ బ్యాండ్ ఏది? బ్యాండ్ కాదండి, ఆర్కెస్ట్రా. ఎస్ నీ కోపం రావాలి. సో స్వీట్. ఎస్ నీకు ఆ కోపం వచ్చిందంటే క్యారెక్టరైజేషన్ ఎంత వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నార్త్ ఇండియాలో మస్తానా బ్యాండ్ అని ఒకటి ఉంటుంది, ప్రతి దానికి దాన్నే పిలుస్తుంటారు. బారసాలైనా పిలుస్తుంటారు, చచ్చిపోయినా పిలుస్తుంటారు, ఎవరైనా పుట్టినా పిలుస్తుంటారు. మస్తానా బ్యాండ్ పేప పేప పే అని వచ్చేస్తుంటారు. సో బ్యాండ్ అంటే నాకు కొడుతుంటారు, బ్యాండ్ కాదు కదా. ఓకే తన కోపం కూడా ఐస్ లో భలే, నేను ట్రైలర్ చూసినప్పుడు సార్ భలే నవ్వుకున్నాను సార్. బ్యాండ్ కాదని కోపం నవ్వు అంటే బాగుంది కదబ్బా, అదే బాగుంది కదా. యాక్చువల్లీ మాకేం తెలియదు కదా అంత ఎమోషన్. ఫస్ట్ అర్జున్ ఏం చెప్పాడు అన్నది మాత్రమే మాకు కనెక్ట్ అవుతుంది కదా. బట్ మీకు ఐడియా ఉందా బ్యాండ్ ఆర్కెస్ట్రా టూ డిఫరెంట్? తెలుసబ్బా, నాకు తెలియదు, ఆడిషన్ ఇచ్చారు నాకు తెలియదు, అందుకని అడిగి. తెలుసు మ్యూజిక్ గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా బ్యాండ్ కి ఆర్కెస్ట్రాకి మాత్రం కోపం వస్తుంది బేసిక్ గా. ఇది కాదురా మేము బ్యాండ్ కాదు మేము ఆర్కెస్ట్రా అని చెప్తారు. దానికి దీనికి సిటీలో బ్యాండ్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి కదా ఇప్పుడు. అంటే ట్రెండ్ తీసుకొచ్చారబ్బా, మిక్స్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బ్యాండ్, ర్యాప్ చేస్తున్నారు. ఐ థింక్ సో. స్టైల్ పేరు పెట్టారు మ్యూజిక్ బ్యాండ్. ఐ హావ్ మ్యూజిక్ బ్యాండ్. డిఫరెన్స్ తెలియదు, మ్యూజిక్ ఆర్కెస్ట్రా బ్యాండ్ అండ్ ఆర్కెస్ట్రా డిఫరెన్స్ తెలుసు కానీ ఓకే అందుకని అడిగా.